తీసుకోండి, కృతజ్ఞత నేను చెల్లిస్తున్నాను, తీసుకొని నాకు చాలా ఉపకారం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఘోరమైన వ్యాధితో నేను బాధపడుతున్నాను, కుష్ఠరోగంతో బాధపడుతున్నాను. చూసిన వారందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈ కుష్టి వ్యాధి కోసం అనేక చోట్ల తిరిగాను, ఎక్కట్లో పడ్డాను, ఎవరి చేత కాలేదు. అయితే ఈ రోజున నువ్వు చెప్పిన ఒక మాట వల్ల, దేవుని మాట వల్ల నేను స్వస్థపరచబడ్డాను. దయచేసి ఈ కానుకలు తీసుకోమని వెండి బంగారము వస్త్రాలు పట్టుకొస్తే ఆయన నాకు ఇదేమీ అవసరం లేదు. దేవుని సేవకుడికి ఏం కావాలండి? వెండి బంగారాలు కావాలా? దేవుని సేవకుడికి ఏం కావాలండి? భూములు పొలాలు కావాలా? దేవుని సేవకుడికి ఏం కావాలండి? భయంకరమైన బిల్డింగ్లు కావాలా? దేవుని సేవకుడికి ఏం కావాలండి? పెద్ద పెద్ద కార్లు కావాలా? విమానాలు కావాలా? ఏం కావాలండి? దేవుడు కావాలి, అంతే. అవునా? ఈ రోజున సేవకులు కూడా అలాగ ఉన్నారు. పెద్ద పెద్ద కార్లు కావాలి, పెద్ద పెద్ద వాహనాలు కావాలి, పెద్ద పెద్ద విమానాలు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. ఈ భూమి మీద అధిక కోటీశ్వర్లకు వారు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మొట్టమొదటిగా దేవుని సేవ చేయాలంటే, ఒక దేవుని సేవకుడు ఒక స్టేజ్ ఎక్కాలంటే ఆ స్టేజ్ మీద ఎక్కిన ఆ దేవుని సేవకుడికి మొట్టమొదటిగానే కొంచెం డబ్బు ముందే ఫోన్పే చేసే అతను చొప్పుడు సేవ చేస్తాడు. లేకపోతే సేవకుడు కాల్ షీట్లు దొరకవు. దేవుని సేవ చేసేటువంటి వాడికి ఏం కావాలి? డబ్బు కావాలా? ఈ రోజున పరిపూర్ణమైన ఆత్మతో దేవుని సేవ చేసే రోజున అనేకమైన ఆత్మలు సంపాదించాలనే తపన ఈ సేవకునికి కూడా ఈ రోజున లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ధనము, ధనము, ధనము. లోకాశతో కూడిన సేవకులు అనేక మంది పెట్టారు, అనేక మంది సంపాదించుకున్న నాకు అదే చాలు. ఆ ప్రవక్త నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఆయనకంటే గొప్ప ధనం ప్రపంచంలో ఏమీ లేదు. ఆయన నాకు ఇచ్చినట్టు ఈ ధనాన్ని నేను అందరికీ పంచి పెడతాను. ఉచితంగా ఇచ్చిన దాన్ని ఉచితంగా నేను పంచి పెడతాను. దేవుని సేవను నేను నమ్ముకోలేను, దేవుని వాక్యాన్ని నేను నమ్ముకోలేను, దేవుని సేవను ఈ రోజున బజారు పాలు చేయలేను. దేవుని మాట ఏదైతుందో నాతో చెప్పిన ప్రతి మాట కూడా నేను అనేక మంది దీనులకు, దరిద్రులకు పంచి బీదవారి గుర్రాల వెనకాల పరిగెడుతున్నాడంట, గుర్రముతో సరి సమానంగా పరిగెడుతున్నాడంట. ఓ నయమాను, నయమాను అటువంటి వెనక తిరిగి చూస్తాడు. అయ్యో అయ్యో, ఈ దేవుని దాసుడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడని గబగబా ఆ రథానాపి కిందకి దిగి, అయ్యా నా ఏళ్ళు వాడే చెప్పండి, ఏం కావాలి మీకంటే, అయ్యా మా యజమానుడి దగ్గరికి ఇప్పుడే మన్యము నుండి కొంతమంది యవనస్తులు వచ్చారు, వారికి ఇవ్వటానికి 2 మణుగులు వెండిని, కొన్ని 2 మణుగులు కాదు 4 మణుగులు వెండి ఇచ్చాడు. అలాగే అనేకమైన వస్త్రాలు ఇచ్చి అతన్ని తన దాసులతో పాటుగా పంపించాడు. ఈ దాసుడు ఏం చేశాడని తీసుకెళ్ళి అవన్నీ ఇంట్లో పెట్టొచ్చి మళ్ళీ గురువు గారు ఎదురుకుండగా ఏమి ఎరగనట్టుగా నిలబడ్డాడు. ఏమంటే ఎవరికి దాసుడుకున్నారు? దేవుడికి దాసుడుకున్నాడా? లోకానికి దాసుడుకున్నాడా? ఎవరి దగ్గర నమ్మకం కలిగాడంటే తన యజమానుడైనటువంటి ప్రవక్త దగ్గర నమ్మకమైన వాడు కలిగాడు. ఎవరికి నమ్మకస్తుడిగా పనిచేస్తాడంటే లోకమునికి నమ్మకస్తుడిగా పనిచేస్తాడు. లోకాన్ని సంపాదించుకోవడం కోసం, లోకాన్ని ఆర్జించడం కోసం దానికి లోపడిపోయి లోకాన్ని